కొండా సురేఖ గారు ఆలోచించాలి. అంటే ఆమె మాట్లాడిన చాలా గొప్ప మాటలు అందరు హర్షిస్తారంటే నిన్ను అందరు అసహించుకుంటున్నారమ్మా. నాకంటే వయసులో పెద్దదానివి, నాకంటే నాతో పాటు రాజకీయాల్లోకి వచ్చావు, కానీ నీ మాటలు నువ్వు మానుకోట్లో ఏం మాట్లాడినావు, ఎవరెవరిని ఏం మాట్లాడినావో రైల్వే స్టేషన్ సాక్షిగా మాట్లాడినావు, ఎవరు ఇంట్లలో కాదు. వరంగల్లో ఏం మాట్లాడినావో నీ మనసులో ఎప్పుడేదో వస్తే నువ్వు వచ్చే రోజు నీ స్థాయి ఏందో, ఇవాళ నీ పరిస్థితి ఏందో ప్రజలందరికీ తెలుసు. అవన్నీ అది ఎట్లొచ్చిందో అందరికీ తెలుసు. అలాగే మీ నోరు ఎలాంటిదో మీరు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మా నోరు విప్పి అన్ని చెప్పే పరిస్థితి, రోడ్డున పడే పరిస్థితి తేవద్దు. మాకు మా తల్లిదండ్రులు కానీ ఉన్న పార్టీలు మాకు కొన్ని సంస్కారం, కొంత విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారు. దానికి ఆ హద్దులు లోబడే మాట్లాడుతున్నాం. కాబట్టి మేము ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు. దయచేసి మరి ఈ సమాజంలో ఉండే మహిళలు, సినిమా ఫీల్డ్ లో మహిళలు కానీ సినిమా ఫీల్డ్ లో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇవాళ సినిమా ఫీల్డ్ లో ఉండే మహిళల గురించి ఇంత తక్కువ చేసి